చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వీయన్స్ డీడ్స్ చేస్తున్నామని, తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వ హక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని, చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థల రిజిస్టర్డ్ కన్వీయన్స్ డీడ్స్ చేస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్ అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పేద ప్రజలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మరో మంచి పనికి ఒంగోలు నుంచి శ్రీకారం చుడుతున్నామన్నారు. ప్రతి అడుగు పేదల సంక్షేమం కోసం వేశామని, ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశామన్నారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని, చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వీయన్స్ డీడ్స్ చేస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వ హక్కులు కల్పిస్తున్నామని, పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని సీఎం జగన్ ఒంగోలు సభలో గుర్తు చేశారన్నారు. అలాగే ఇంటింటికి తలుపు తట్టే సేవలు అందిస్తున్నామని, 58 నెలల పాలనలో మొత్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల రూపాయలకు పెంచామని, ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 3,300కు పెంచినట్లు చెప్పారు. ఆసుపత్రుల్లో బిల్లు 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేశామని, రోగులు కోలుకునే వరకు ఆసరాగా ఉంటున్నామన్నారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలను కోరారు. ఈ రోజున నా పేద కుటుంబాలన్నింటికీ కూడా అవే పూర్తి హక్కులతో ఈ రోజు పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్ నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉన్నాము. ఈరోజు జరుగుతూ ఉంది. ఇది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. పేదల ఆంధ్రప్రదేశ్ వేరు, డబ్బులున్న వారి ఆంధ్రప్రదేశ్ వేరు అన్న భావాలను తుడిచివేసేందుకు, అన్న భావాన్ని పూర్తిగా తుడిచివేసేందుకు, పేదలకో న్యాయం, డబ్బులున్న వారికో న్యాయం అన్న విధానాలను రద్దు చేసేందుకు మనందరి పేదల ప్రభుత్వంగా ఇలా ప్రతి అంశంలోనూ అడుగులు ముందుకే పడ్డాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ ఒంగోలు నుంచి ప్రారంభిస్తా ఉన్నా, ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాలు, ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాల వల్ల జరిగే మార్పేమిటో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి ఈ పట్టాలు ఇస్తా ఉన్నాం. ఈ రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకి ఇచ్చే పట్టాల వల్ల జరిగే మార్పేమిటి అని అంటే, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి, ఆ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే పట్టాలు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి ఆ ఆస్తి మీద ఆ అక్క చెల్లెమ్మలకు ఉన్న హక్కులు భద్రంగా ఉంటాయి. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు 10వ తరగతి ఏపీ టెట్ డిఎస్సి పరీక్షలను అధికారులంతా కలిసి సమర్థంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. మార్చి నెల మొత్తం పరీక్షల కాలమని, దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు, అభ్యర్థులు వివిధ పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. అధికారులంతా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను ముందుగానే పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 10 ఇంటర్ ఏపీ టెట్ డిఎస్సి పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీస్, వైద్య, రెవెన్యూ, విద్యుత్, తపాలా, ఆర్టీసీ శాఖల రాష్ట్ర అధికారులతో విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మంత్రి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1559 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 47,921 మంది అధికంగా పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి రెగ్యులర్ విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు, మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, వీరి కోసం 3,473 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు వివరించారు.
వీరితో పాటు పరీక్షలకు రీఎన్రోల్ చేసుకున్న 1,02,058 మంది విద్యార్థులు కూడా ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 682 మందితో సిట్టింగ్ స్క్వాడ్స్, 156 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేసినట్లు తెలియజేశారు. ఓపెన్ స్కూల్కు సంబంధించి 10వ తరగతి ఇంటర్ పరీక్షలు మార్చి 18 నుంచి 26 వరకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయని వివరించారు. ఓపెన్ 10తో 34,635 మంది విద్యార్థులు ఉండగా 176 కేంద్రాలు, ఓపెన్ ఇంటర్ విద్యార్థులు 76,572 మంది ఉండగా 327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎవరూ సెల్ ఫోన్లు తీసుకువెళ్లకూడదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అదేవిధంగా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరీక్షా కేంద్రాలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై మంత్రి ఆరా తీశారు. పొత్తులకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వైసీపీ, టీడీపీలు బీ టీంలుగా ఉన్నాయని ఆరోపించారు. వీరి అరాచకాలను అడ్డుకునేందుకు సిపిఎం, సిపిఐతో కలిసి కాంగ్రెస్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. నేటి నుంచి ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. బీజేపీ, వైసీపీని దెబ్బకొట్టేలా పనిచేస్తామని షర్మిల వెల్లడించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య ఇవాళ పొత్తు అయింది. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల లెఫ్ట్ పార్టీలతో పొత్తు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభకు హాజరు కావాలని వామపక్షాలను వైఎస్ షర్మిల ఆహ్వానించారు. అధికార వైసీపీని ఎన్నికల బరిలో ఢీకొట్టాలంటే కలిసి పోరాడాలని ఈ సందర్భంగా షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. పొత్తులపై తమ మధ్య చర్చ జరిగిందని, ముందు ప్రజా సమస్యపై కలిసి వెళ్తామని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ నెల 26న ఏపీకి వస్తున్నారని, సభలో పాల్గొంటారని తెలియజేశారు. ఆ రోజు కూడా వామపక్ష పార్టీల నేతలతో మరోసారి భేటీ అవుతామన్నారు. భవిష్యత్తులో తప్పకుండా కలిసి పనిచేస్తామని, కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ అతిపెద్ద అవినీతి పార్టీలను తరిమి కొట్టాలంటే తాము కలిసి నడవాలని చెప్పుకొచ్చారు. ఏపీకి ఇంత అన్యాయం చేసిన బీజేపీ, టీడీపీ, వైసీపీలను ఓడించాలన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో మోడీ హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. ఏపీకి కాంగ్రెస్ వల్లే న్యాయం జరుగుతోందని, ప్రజలకు మంచి జరుగుతోందని ఏపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. గత 10 ఏళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదు అనేది వాస్తవమని, కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలే కారణమని వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కేంద్ర బీజేపీ విభజన హామీలను అమలు చేయలేదన్నారు. హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలని నాడు చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఏపీకి అప్పుడే హోదా వచ్చేదన్నారు. తిరుపతిలోనే ప్రధాని మోదీ 10 ఏళ్లు హోదా ఇస్తామన్నారని, నేటికి మన హక్కుల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హక్కుల్లో ఏ ఒక్కటి కూడా మనము ఇంతవరకు పొందుకోలేకపోయాం. దానికి కారణం, ముఖ్య కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అన్న వాగ్దానం ఇస్తే దాన్ని బీజేపీ పార్టీ 5 సంవత్సరాలు సరిపోవు. గతంలో ఇటువంటి ఎప్పుడో ఉండేవి. ప్రజలు, మన తెలుగు ప్రజలు ఇటువంటి అసలు సహించరు. ఆత్మాభిమానాన్ని ఢిల్లీ పాలకులు తాకట్టు పెట్టడాన్ని సహించరు. కానీ అడుగుతున్నాను నేను, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా తిరగనన్ని సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి మీరు ఏం సాధించుకొచ్చారు? ఏం సాధించుకొచ్చారు? ప్రత్యేక హోదా సాధించాలి ఒకసారి అడగను కూడా అడగలేదు. విభజన హామీలు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి జేఎస్డబ్ల్యూని జిందాల వాళ్ళని తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు. అయిపోయింది, ఇప్పటికి 2 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఎందుకని ఆ ఫ్యాక్టరీ అసలు కనీసం పునాది కూడా వేసుకోలేదు? ఎందుక మీరు ఢిల్లీ చుట్టూ తిరిగేది? ఈ రాష్ట్రానికి రాజధానికి నిధులు ఇచ్చారా? పోలవరం నిర్వాసితులకు నిధులు ఇచ్చారా? విశాఖ ఫ్యాక్టరీ అమ్ముతుంటే మీరు ఏమైనా ఆపగలిగారా? ఎందుకోసం మీరు తిరుగుతున్నారు ఢిల్లీ చుట్టూ? అంటే మీ స్వార్థ రాజకీయ ఎజెండా కోసం తిరుగుతున్నారు తప్ప దీనిలో ఏమీ లేదు. అందువల్ల ఈ 3 శక్తులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాడాలి. ప్రజలు దీన్ని తిరస్కరిస్తున్నారు. మైనారిటీలకు అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు దళితులకు అన్యాయం చేస్తున్నారు, మహిళలకు అన్యాయం చేస్తున్నారు, సామాజిక న్యాయానికి గోరీ కడుతున్నారు. కాబట్టి దీన్ని తిరస్కరించాలనేది మా మొదటి.
వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత వైఎస్ఆర్ పేరును ఆయన మరణం తరువాత ఎఫ్ఐఆర్లో చేర్చి అవమానించిన కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావని పీసీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ను అడ్డుగోలుగా విభజించడమే కాకుండా ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసిన కాంగ్రెస్ టీడీపీలతో జతకట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయటం తగదన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాస్తవాలు మాట్లాడడం షర్మిల నేర్చుకోకపోతే రానున్న కాలంలో ప్రజలే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడకు వచ్చి ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థను యావత్తు దేశమే పొగుడుతుంటే షర్మిల సచివాలయ వ్యవస్థపై బురద జల్లేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని, వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల మధ్య తేడా కూడా తెలియకుండా మాట్లాడడం ఆమె అవగాహన రాహిత్యమని వరదు కళ్యాణి విమర్శించారు. యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నారు. కనీస అవగాహన లేకుండా ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్న షర్మిల తన సొంత కుటుంబాన్ని వేధించిన వారితోనే జత కట్టడానికి సిగ్గు లేదా అని ఆమెను ప్రశ్నించారు. నుంచి వచ్చి ఎన్నికల ముందు ఏదో హడావడి చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు అనేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే మీకు ఏమి తెలుసని జగనన్న ఇచ్చిన ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 2,14,000 ఉద్యోగాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అందులో కూడా రిక్రూట్మెంట్ అత్యంత పారదర్శకంగా చేయడం జరిగింది. ఆవిడ అంటారు గ్రామ సచివాలయ ఉద్యోగులంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారంట. అసలు సచివాలయ ఉద్యోగులకి వాలంటీర్ ఉద్యోగులకి మధ్య తేడా కూడా మీకు తెలియకుండా ఏం మాట్లాడుతున్నారమ్మా? గ్రామ సచివాలయ ఉద్యోగులతో ఈ రోజు బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ రోజు భర్తీ చేయడం జరిగింది. వాళ్ళ భర్తీ చేయడం కూడా అత్యంత పారదర్శకంగా 1,40,000 మందికి ఉద్యోగులుగా తీసుకోవడం జరిగింది. చిన్న రికమెండేషన్ కూడా ఒక ఎమ్మెల్యేను, ఎంపీను, మినిస్టర్, ఎమ్మెల్సీ దగ్గర నుంచి కూడా చిన్న రికమెండేషన్ కూడా జరగలేదు. ఈ విషయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవరిని అడిగినా కూడా చాలా చక్కగా వివరిస్తారు మీకు. అలాగే తీసుకుంటే మెడికల్ ఫీల్డ్ లో దేశ చరిత్రలో ఎవరు చేయనట్టుగా 53,000 ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా అందులో 21,000 ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికన. రాష్ట్రంలో నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ ద్వారా 2022-23, 2023-24 ఏడాదిలో మొత్తం 3,60,000 మంది యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి 1,81,000 మందికి ఉపాధి కల్పించడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ ద్వారా 2022-23, 2023-24 ఏడాదిలో మొత్తం 3,60,000 మంది యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి 1,81,000 మందికి ఉపాధి కల్పించడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. నైపుణ్య శిక్షణా సంస్థపై నిన్న వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నైపుణ్య శిక్షణా సంస్థ ద్వారా చేపట్టిన వివిధ శిక్షణా కార్యక్రమాలు, ఇప్పటి వరకు నిరుద్యోగ యువతకు కల్పించిన ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,60,000 మందికి వివిధ రంగాల్లో ప్రముఖ విశ్వవిద్యాలయాలు, శిక్షణా సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వగా వారిలో ఇప్పటికే 1,81,000 మందికి పలు కంపెనీలు, సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు. ఇంకా పెద్ద ఎత్తున ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నైపుణ్య శిక్షణ సంస్థ అధికారులను ఆదేశించారు. ఇంకా ఈ సమావేశంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు అంశాలపై అధికారులతో సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. గత 2 సార్లు ఆర్కేకి మద్దతు ఇచ్చిన విధంగానే బీసీ అభ్యర్థికి కూడా ఇవ్వాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. మరో 2 రోజుల్లో బీసీ అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మంగళగిరి ప్రజలందరికీ అందుబాటులో ఉండే అభ్యర్థిని ఎంచుకుంటారా లేదా, హైదరాబాద్లో ఉండే వ్యక్తి అభ్యర్థి మీకు ఎమ్మెల్యేగా కావాలా తేల్చుకోవాలని ఓటర్లకు సూచించారు.
తాడేపల్లిలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఇన్ఛార్జి గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఆర్కే తిరిగి పార్టీలో రావడం చాలా సంతోషకరంగా ఉందని, గత 2 సార్లు ఆర్కేకి మద్దతు ఇచ్చిన విధంగానే బీసీ అభ్యర్థి కూడా ఇవ్వాలని కోరారు. గత 2 నెలలుగా ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి బాగా పనిచేశాడని కితాబిచ్చారు. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు అందరికీ అందుబాటులో ఉంటాయని, మరో 2 రోజుల్లో బీసీ అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గ యువత కోసం సుమారు 70 లక్షల వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభిస్తామని, నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా త్వరలో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 3,000 మంది పైగా నిరుద్యోగ యువతని గుర్తించామన్నారు. దుగిరాల ప్రాంతంలో రోడ్లు మరమ్మతులు మరియు సైడ్ కాలువలను పూర్తి చేస్తామని, ఈ పనులన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు ఆర్కే ఆధ్వర్యంలో జరుగుతాయని స్పష్టం చేశారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ బీసీలకు సీట్ ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహం ప్రజలెవరూ మర్చిపోలేదని, ఆర్థికంగా, సామాజికంగా ప్రజలకు తోడుగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి అని వెల్లడించారు. ఈ 5 సంవత్సరాలలో పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. మంగళగిరి ప్రజలందరికీ అందుబాటులో ఉండే అభ్యర్థిని ఎంచుకుంటారా లేదా హైదరాబాద్లో ఉండే వ్యక్తి అభ్యర్థి మీకు ఎమ్మెల్యేగా కావాలా తేల్చుకోవాలన్నారు. గతంలో ఆర్కేకి ఏ రకంగా అయితే పనిచేశారో అదే రకంగా భవిష్యత్తులో మనం ఈ నియోజకవర్గాన్ని ఒక చేనేతను అభ్యర్థిగా నిలబెట్టాలని పార్టీ అధిష్టాన వర్గం గౌరవ ముఖ్యమంత్రి వర్గంలో నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా రాబోయేటటువంటి 2-3 రోజుల్లో మంగళగిరి శాసనసభకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరని నిర్ణయించడం జరుగుతా ఉంది. కాబట్టి 2-3 రోజులు మీరు ఓపిక పట్టండి. తప్పకుండా అభ్యర్థిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్కే లేనటువంటి ఈ యొక్క 2 నెలల కాలంలో పార్టీని తిరిగి గాడిలో, అంటే గతంలో గాడి తప్పిందని కాదు, ఆయన లేని లోటును లేకుండా గంజి చిరంజీవి గారు ఈ 2 నెలల కాలం చాలా అద్భుతంగా పనిచేశారు. అనేకమైనటువంటి కార్యక్రమాలని ఈ నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయడం జరిగింది. మంగళగిరిలో అభివృద్ధి జరగలేదని స్వయంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒప్పుకున్నారని, 5 సంవత్సరాలు కనపడని మీరు ఎన్నికలు రాగానే మీకు మంగళగిరి గుర్తుకు వచ్చిందా అని తాడేపల్లి టీడీపీ మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను దోచుకొని ఇప్పుడు మంగళగిరిని దోచుకోవడానికి వచ్చిన దొంగ విజయసాయిరెడ్డి అని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని మంగళగిరిలో నారా లోకేష్ను గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తాడేపల్లి రూరల్, పట్టణ వైసీపీ కార్యాలయాల ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాడేపల్లి టీడీపీ మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు మండిపడ్డారు. విజయసాయిరెడ్డి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే ఉద్యోగాలు ఇస్తామంటున్న విజయసాయిరెడ్డికి ఎన్ని రోజులు మంగళగిరిలో నిరుద్యోగులు కనపడలేదా అని ప్రశ్నించారు. మంగళగిరిలో రోడ్లు, రహదారులు బాలేదని వారే ఒప్పుకున్నారంటే ఈ 5 సంవత్సరాల కాలంలో వైసీపీ నాయకులు దాచుకుంది నిజం కాదా అని నిలదీశారు. మంగళగిరి నియోజకవర్గ ఆవిర్భావం నుంచి మంగళగిరికి టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తుందని తెలియజేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు బీసీలు కనపడలేదా? వైసీపీ నాయకులకు ఎన్నికల్లో ఓడిపోతామని తెలియగానే ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ ఓడిపోయినా సరే ప్రజల పక్షాన నిలబడ్డారని, బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు నారా లోకేష్ అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని, అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని తెలియజేశారు. విజయసాయిరెడ్డికి సిగ్గుందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ ఎక్స్పైర్ డేటు టైం దగ్గర పడింది. మరి 4 సంవత్సరాల 10 నెలల కాలం కూడా ఇక్కడ పార్టీ ఆఫీసులు ఇవ్వంటే మరి ఎంత సిగ్గుసేటో ఒక్కసారి ఆలోచించాలి. ఆయన పార్టీ ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాం, ప్రజలకు మేము అందుబాటులో ఉంటున్నామని విజయసాయిరెడ్డి నిన్న చెప్పుకొస్తున్నాడు. అదేవిధంగా దుగ్గిరాల్లో రోడ్లు బాగోలేదని
విజయసాయిరెడ్డి చెబుతున్నాడు. అంటే ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం కూడా వైసీపీ పార్టీ దోసుకోవటం పనిలో ఉందని చెప్పకనే చెప్పాడు విజయసాయిరెడ్డి. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలతో గద్దెనెక్కిన ఈ వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టిన దగ్గర నుంచి కూడా ప్రజావేదికను కూల్చాడు తప్ప ఒక్క నిర్మాణం కూడా కట్టని పరిస్థితి ఈ వైకాపా ప్రభుత్వానిది. వేలాది మంది విద్యార్థులకు 32 ఏళ్లుగా ఉచిత విద్య, వసతి, వైద్యంతో కూడిన సేవలు అందిస్తున్న హీల్ సంస్థ అభాగ్య బాలల పాలిట వెలుగు దీపమని శాంతా బయోటెక్నిక్ వ్యవస్థాపకుడు డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి అన్నారు. హీల్ వంటి సంస్థలు గ్రామీణ భారతానికి వచ్చి అపురూపమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడం చూస్తే ఆనందం కలుగుతుందన్నారు. సత్యప్రసాద్ లాంటి విజన్ ఉన్నవారు 10 మంది ఉంటే దేశానికి పూర్వ వైభవం, సంస్కృతి, సాంప్రదాయాలు వస్తాయన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలోని హీల్ సంస్థ ప్రాంగణంలో ఉన్నత విద్యా అకాడమీ, అలేఖ్య కృత్రిమ మేధా కేంద్రం, ప్రతిపాదిత డీమ్డ్ విశ్వవిద్యాలయ భవనాలకు శంకుస్థాపన, హీల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మినిస్ట్రేటివ్ భవనాల ప్రారంభ కార్యక్రమం నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి, దాతలు దుర్గాదేవి, కోవెలమూడి, వేగే శ్రీనివాసరావు, వాణి, యలమంచలి శుభాకర్లు పాల్గొన్నారు. భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక వసతులు కల్పిస్తూ వేలాది మంది అనాథ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న హీల్ వ్యవస్థాపకుడు డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ సేవలు ప్రశంసనీయమన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం చేయడం, దీనికి సత్యప్రసాద్ ఊహ చేయడమే విశేషమని అన్నారు. భగవత్ ప్రేరణ ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలను రూపొందిస్తారని తెలియజేశారు. ఇలాంటి మహత్ కార్యాలకు భగవంతుడు కొంతమందిని ఎన్నుకుని వారితో చేయిస్తాడని చెప్పారు. ఒకప్పుడు దేశంలో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు ఉండేవని, ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చి విద్యను అభ్యసించేవారని తెలిపారు. ఇప్పుడు పరిస్థితులు రివర్స్ అయ్యి ఇక్కడ నుంచి అమెరికా, కెనడాకు వెళ్లి చదువుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ పరిస్థితిని మనం తిరగరాయాలని హీల్ వంటి సంస్థలు చేస్తున్న కృషి దీనికి తోడ్పడుతుందన్నారు. సత్యప్రసాద్ మాట్లాడుతూ వేగే శ్రీనివాసరావు సహకారంతో అలేఖ్య హీల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను 40 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 25 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు చెప్పారు. డబ్బులు ఎవరైనా ఇస్తారని, ఆనందంగా ఇవ్వడం అరుదని అన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉత్తమమైన విద్యను అన్ని రకాల సౌకర్యాలతో అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీల్ ఉపాధ్యక్షుడు జీడీవీ ప్రసాదరావు, కార్యదర్శి తాతినేని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అప్రాధాన్యమైనటువంటి నిర్ణయాలు నాకు చాలా కష్టం ఇస్తుంది. అది అలాంటి వాటికి సమాధానంగా ఏదో ఇట్లాంటివన్నీ ఇంత పెద్ద వ్యవస్థలు ఎవరైనా ఒక పెద్ద సిటీలో పెట్టుకుంటారు. అలా కాకుండా గ్రామీణ భారతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఇలాంటి విద్యాలయం, ఇట్లాంటి అపురూపమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసినప్పుడు సత్యప్రసాద్ గారికి ఎంత విజన్ ఉందో నాకు అర్థమైంది. ఇలాంటి రోజులు, ఇలాంటి మనుషులు మళ్ళీ ఉంటారా, జరుగుతాయా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు 10 మంది ఉంటే ఈ భారతదేశానికి పూర్వ వైభవం, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ వస్తాయి. ఒకప్పుడు నలంద, తక్షశిల అట్లాంటి యూనివర్సిటీలు ఉండేవి. ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించేవాళ్ళు. ఇవాళ రివర్స్ అయ్యి మనమంతా అమెరికాకు, కెనడాకు వెళ్ళి చదువుకునే పరిస్థితి వచ్చింది. అలేఖ్య హీల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మొదలు పెట్టాం. ఎంతైనా అవసరమైతే ఇస్తాను. ఆయన 40 కోట్లు ఇప్పుడు ఈ బిల్డింగ్కే ఇస్తున్నారు. దానికి ముందు ఒక 25 ఎకరాల పొలం కూడా కొని దాన్ని ఆ స్థలంలో కట్టడానికి వాణి, హేమనా, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు ఇవ్వడంలో ఆనందం కల్పించిన వాళ్ళు ఇద్దరు మనుషులే కనిపించారు. ఒకటేమో చౌదరి గారు అమెరికాలో యలమంచిలి, ఇక్కడ వాసు అనేది ఆయన పెట్టినేమో శ్రీనివాసరావు వేగే. సో ఇది డబ్బులు ఇవ్వటం ఎవరైనా ఇస్తారు, కానీ ఆనందంగా ఇవ్వటం అనేది అరుదు. ఇక్కడ మేమందరం అనుకునేది ఏంటంటే హీల్ ముఖ్యంగా వీఆర్ హియర్ ఎక్స్పీరియన్సింగ్ లాస్టింగ్ హ్యాపీనెస్ త్రూ గివింగ్ అండ్ షేరింగ్. ల్యాండ్ కూడా ఆల్మోస్ట్ ఎక్వైర్ చేస్తాం. ఇంకొంచెం ఇప్పుడు చేయాల్సింది. రోడ్డు కూడా మనం ఈ రోడ్డు కన్నా కాకుండా మనం డైరెక్ట్ 300 ఫీట్ రోడ్ చేస్తాం. అటు నుంచి వేరే సైడ్ నుంచి డైరెక్ట్ రోడ్ చేస్తాం అనమాట. ప్లస్ దీనికి ఇంకొక 80 crores కావాలి. సరే 80 crores భగవంతుడి దగ్గర వస్తాయి, రాకపోయినా అది నేనే ఇచ్చి చేసేస్తాను.
కంప్లీట్ చేయడం అనేది కామన్. దాంట్లో యూనివర్సిటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ప్రశ్నే లేదు. 4 years లో యూనివర్సిటీ స్టార్ట్ అవ్వాలి. Opportunity is there, you can share some. But we have that's where they need it, people. My father and mother is inspiration, my brother, that we see the people really need the kids here. Now, the way we do the things helps, but that really needed people. That is my father and mother's vision. And we follow that. But we had a good opportunity to see the Prasad Garu, this project, and we inspired and we have prepared it. My sister and my brother, we are happy. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి బీరాలు పలుకుతున్న పిరికివాడు పవన్ కళ్యాణ్ అయితే 151 అసెంబ్లీ 22 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్న ధీరుడు జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ ఇంటెలెక్చువల్ సిటిజన్స్ ఫోరం ఏపీఐసీ అధ్యక్షుడు పి విజయబాబు అన్నారు. సిద్ధమంటే యుద్ధం అంటామంటున్న పవన్ అసలు తాను ఈసారి ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడో ముందుగా తేల్చుకొని దానికి సిద్ధమవ్వాలని విజయబాబు హితవు పలికారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఇంటెలెక్చువల్స్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో అధ్యక్షుడు పి విజయబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడైనా పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, కానీ అతని వ్యాఖ్యలు రాజకీయాలపై అతని అవగాహన రాహిత్యాన్ని, డొల్లతనాన్ని బయటపెడుతున్నాయని ఎద్దేవా చేశారు. పవన్కి అసలు అభివృద్ధి అంటే తెలుసా అని ప్రశ్నించారు. దోచుకుని సింగపూర్లో దాచుకోవడమేనా అభివృద్ధి అంటే అని నిలదీశారు. కోవిడ్లో 2 ఏళ్లు మినహాయిస్తే జగన్ చేసిన అప్పుల శాతం ఎంత, గత ప్రభుత్వంలో టీడీపీ చేసిన అప్పుల శాతం ఎంత అనేది బేరుజు వేసుకుంటే టీడీపీ చేసిన అప్పులే ఎక్కువని సాక్షాత్తు ఫైనాన్స్ మిషన్ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఆ రిపోర్టులను పవన్ కళ్యాణ్ చదువుకుంటే మంచిదని, కాపీలు ఆయన వద్ద లేకపోతే తాను పంపుతానని విజయబాబు చెప్పారు. రాష్ట్ర విభజన నాటికి మిగులు రెవెన్యూలో ఉన్న ఏపీ బాబు అధికారంలోకి వచ్చాక పతనమైందన్నారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు మిగిల్చారని వివరించారు. బాబు సీఎం కాకముందు మొత్తం అప్పు 1.53 లక్షల కోట్ల రూపాయలు కాగా ఆయన దిగిపోయే నాటికి దానిని 4.12 లక్షల కోట్లు చేశారని విజయబాబు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారని మాట్లాడిన మాటలు నీకు గుర్తు లేకపోతే యూట్యూబ్లో నువ్వు పూనకాలతో ఉగ్ర ఉపన్యాసాలు చేసినటువంటి ఉపన్యాసాలు ఇప్పటికీ కూడా పదిలంగా ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది. కాబట్టి పరిపాలన అంటే ప్రజా సంక్షేమం, ది వెల్ఫేర్ స్టేట్. ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, లేదు ఎవరైనా ప్రధానంగా ఏంటంటే వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది దశాబ్దాలు అవుతుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బడుగు జీవులకి సొంత ఇళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలను అద్భుతంగా చదివించుకుంటున్నారు. వాళ్ళు సైతం ఇవాళ చాలా సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళకి ఈ బటన్ నొక్కుడని మీరు వ్యంగ్యంగా ఏదైతే మాట్లాడుతున్నారో ఆ బటన్ నొక్కుడు ద్వారా వెళ్ళేటువంటి మనీ అంతా కూడా మార్కెట్లో సర్క్యులేట్ అవుతాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.